సందీప్, ఇది అసలు మైనర్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. దట్టు ఒక మైనర్ యాక్సిడెంట్ కాదు, దట్టు ఒక వెల్ నోన్ షాపింగ్ మాల్, హ్యూజ్ షాపింగ్ మాల్ ఇది సిటీలో. దట్టు అది ఒక జూబ్లీ హిల్స్ నిరంతరం రద్దీతో కూడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఒక భారీ అగ్ని ప్రమాదం జరగడం అసలు ఎలా చూడొచ్చు? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే నిర్లక్ష్యము ఎవరిదైనా కానీ క్లాతింగ్ సెక్షన్స్ లో చిన్న మంటలు వ్యాపించినా కూడా త్వరగా అవన్నీ కూడా క్లాతింగ్ సెక్షన్ కాబట్టి త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. దట్ కంప్లీట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్ లో కూడా ఈ ఏదైతే క్లాతింగ్ బట్టలకు సంబంధించి అన్ని ఫ్లోర్లలో కూడా ఉన్నాయి కాబట్టి సో త్వరగా అంటుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఫైర్ సేఫ్టీ కూడా మరి ఉందా లేదా అనేటువంటిది అయితే చూడాలి. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందని తెలుసుకునే లోపు మంటలు చెలరేగడంతో ఉద్యోగులందరూ కూడా బయటికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత భయాందోళన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సో క్లాతింగ్ సెక్షన్ కాలిపోతే ఏదైనా దానికి సంబంధించి యాజమాన్యం దాన్ని బేరీజ్ వేసుకుంటుంది. కానీ ఏదైనా ఉద్యోగులు కనుక అందులో చనిపోయి ఏదైనా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తే మాత్రం ఇది పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కి అయితే చెప్పుకోవచ్చు. ప్రేసి మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ సమీపంలో ఒక షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాద దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రైట్ సైడ్ విండోలో మనకు కనబడుతోంది. షాపింగ్ మాల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంది మంగళగౌరి షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ మొత్తం మంటల్లో తగలబడిపోతోంది. షాపింగ్ మాల్కి టెంపుల్ సెట్ వేయడంతో మంటలు క్షణాల్లో షాపింగ్ మాల్ అంతటా అలుముకున్నాయి. భారీ మంటలు, పెద్ద ఎత్తున పొగతో అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది. కరెక్ట్గా మెయిన్ రోడ్ని ఆనుకునే ఉంటుంది ఈ షాపింగ్ మాల్ కూడా. దాంతో కొంత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కాస్త ఆందోళనకర వాతావరణం కూడా కనిపిస్తోంది. షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు పక్క భవనాలకు కూడా అంటుకుంటున్నట్టుగా తెలుస్తున్నాయి. ఘటనా స్థలానికి ప్రస్తుతం 3 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ 3 ఫైర్ ఇంజన్లు కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొంత పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాస్త షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చాలా రద్దీగా ఉంటున్నాయి. వరుసగా ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో చాలామంది షాపింగ్ కోసం ఈ ప్రాంతాలకు ఎక్కువగా వస్తున్న నేపథ్యం. దానికి తోడు కరెక్ట్గా ఈ షాపింగ్ మాల్ ముందు టెంపుల్ సెట్ వేశారు. ఒక గుడిలోకి, ఒక పవిత్రమైన ప్రదేశంలోకి వస్తున్నట్టుగా ఉండడం కోసం టెంపుల్ సెట్ వేశారు. దానికి వాడిన మెటీరియల్ కూడా కొంత నిప్పు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉండే మెటీరియల్గా ఉంటుంది. సో అది కూడా మేబీ ఈ తీవ్రత పెరగడానికి కారణమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూస్తున్నాం మంగళగౌరి షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ ప్రమాదం జరగక ముందు ఏ విధంగా ఉందో కూడా మనం లెఫ్ట్ సైడ్ విండోలో చూస్తున్నాం. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా శ్రమిస్తున్నారు ఈ మంటల్ని అదుపు చేయడానికి. సుస్మిత మనతో పాటు ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సుస్మిత, చెప్పండి, కంట్రోల్లోకి వచ్చాయా మంటలు? మొత్తం పొగ మంట కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఫైర్ ఎగ్జిట్స్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్ అదంతా ఎట్లా ఉందని చెప్తున్నారు? ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉందా? అక్కడ నుంచి నిబంధనలన్నీ కరెక్ట్గా పాటించారా? అలాంటి డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తున్నాయా సుస్మిత? ఇల్లు ప్రస్తుతం దాదాపు హాఫ్ అన్ అవర్ క్రితమే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడమే చాలా భారీ స్థాయిలో కూడా మంటలు అలాగే పొగ అలుముకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే రోడ్ నెంబర్ 36 ఈ ప్రాంతం అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎందుకంటే మెయిన్ రోడ్డుకు ఆనుకునే ఈ వస్త్రాలయం షాప్ ఉంది. ఆ షాప్ ని కూడా మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో కూడా ఫైర్ ఇంజిన్స్ 3 ఇక్కడికి చేరుకున్నాయి. 3 కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ షాపింగ్ మాల్స్ పక్కనే చాలా వరకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అలాగే చాలా వరకు క్లాతింగ్ స్టోర్స్ అన్ని ఉన్నాయి. అదే అక్కడి నుంచి కూడా పక్కన షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా ఆ మంటలు స్ప్రెడ్ అవుతున్న కారణంగా కూడా వెంటనే లోపల ఎవరైనా ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే షాప్స్ ఉన్నాయో షాప్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు అయితే పంపించి వేస్తూ ఉన్నారు. అయితే దాదాపు వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇచ్చినట్టు ఉంది. అయితే అగ్నిమాపక సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో వెంటనే ఎంతమంది ఉన్నారు లోపల అలాంటి డీటెయిల్స్ ఏమన్నా ఇస్తున్నారా పోలీసులు కానీ, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కానీ? ఇంకా అంటే మేబీ 11 o'clock అంటే ఇంకా కంప్లీట్గా ఓపెన్ అయ్యి షాపింగ్ చేసే వాళ్ళ నంబర్ కూడా లక్కీలీ కొంత తక్కువే ఉండే అవకాశం ఉంటుంది.
ఎస్ బిందు దాదాపు 10 గంటల సమయంలో ఒకవేళ షాప్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా 11 నుంచి కూడా పూర్తిగా ప్రాపర్ గా ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఓన్లీ ఏదైతే షాపింగ్ ఆ మాల్ కి సంబంధించిన మెంబర్స్ సేల్స్ వాళ్ళే లోపల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వెంటనే ఈ ఫైర్ బ్రోక్ అవడంతో వాళ్ళు బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే లోపల ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అన్న కోణంలో అయితే ప్రస్తుతం అధికారులు చెక్ చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి రావడం, వెంటనే ఆ మంటలు ఆర్పడంతో కొద్దిమేర కూడా ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఏదైతే వాళ్ళు పూర్తిగా గుడిలోకి ఎంటర్ అవుతున్నట్టు కూడా అది సెట్టింగ్ వేశారో ఆ సెట్టింగ్ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపల ఏవైతే క్లాత్స్ చీరలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా టోటల్ గా బిల్డింగ్ అంతా కూడా దహనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ అంతా లోపల కూడా శారీస్ గానీ ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైనట్టు కూడా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ఒక్కసారిగా అవడంతో కూడా ఫైర్ ఇంజిన్ ఇక్కడైతే చేరుకుంది. అయితే మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం మనకు పొగలు మాత్రమే కొద్దిమేర బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపల ఎవరైనా ఉన్నారో ఏంటంటే ప్రస్తుతం అయితే అంబులెన్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. దాదాపు 3 అంబులెన్స్ ఇక్కడికి చేరుకున్నాయి. అయితే లోపల ఎవరైనా ఉన్నారా ఏంటని కూడా చెక్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తంగా కూడా చూస్తుంటే ఇప్పటి వరకు 3 ఫైర్ ఇంజిన్స్ అయితే ఇక్కడ చేరుకున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. కానీ భారీ ఆస్తి నష్టం ఉండే అవకాశం కనిపిస్తోంది సుస్మిత. సెట్ తో పాటు కొంత లోపల కూడా భారీగా మంటలు వ్యాపించినట్టుగా కనిపిస్తోంది విజువల్ కనుక మనకు చూస్తే. దట్టు కొంత హై అండ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇది, దాంతో నష్ట తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశమే ఉంది. ఎగ్జాక్ట్లీ పూర్తిగా కూడా ఏదైతే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అవడం లోపల వరకు కూడా మంటలు స్ప్రెడ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా దేని కారణంగా అయింది ఏంటి అని కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మంటలు ఆర్పిన అనంతరం కూడా పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియజేస్తామని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే లోపలగా అయితే భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించినట్టు కూడా తెలుస్తుంది. లోపల ఉన్న శారీస్ కానీ పూర్తిగా ఈ శారీస్ సెక్షన్ కాబట్టి వస్త్రాలు ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ శారీస్ సెక్షన్ పూర్తిగా శారీస్ అన్ని కూడా దహనమైనట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. ఫైరింగ్ దాదాపుగా కూడా చాలా వరకు ఫైర్ ఇంజిన్స్ ఇక్కడికి వచ్చి మంటలు అయితే అదుపులోకి తీసుకొని వచ్చాయి. పూర్తిగా పొగ మాత్రమే ప్రస్తుతం అలుముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే లోపల నుంచి చాలా వరకు అందరూ ఎవరైతే దానికి సంబంధించిన షాప్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారు. మరోవైపు రోడ్డు నుంచి అయితే ట్రాఫిక్ జామ్ అవడం కారణంగా వేరే రూట్ నుంచి కూడా అందరినీ కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్. సో కాజ్ ఆఫ్ ఫైర్ అని ఏంటి అనేది ఇంకా ఎవరు డీటెయిల్స్ అందించట్లేదా సుస్మిత? ప్రస్తుతం అయితే కాజ్ ఆఫ్ ఫైర్ అనేది తర్వాత పూర్తిగా డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ తర్వాత పూర్తిగా తెలియజేస్తారు. అయితే ప్రతిసారి కూడా చాలా వరకు ఇటీవల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే సమయం అయితే షార్ట్ సర్క్యూట్ అంటూ కూడా పూర్తిగా కూడా చెప్పేస్తున్న పరిస్థితి. అయితే ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం ఆపివేసిన తర్వాత కూడా దాన్ని చెక్ చేసి అధికారులు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సుస్మిత, రైట్. చూస్తున్నాం ప్రస్తుతం కనిపిస్తోంది షాపింగ్ మాల్ పూర్తిగా మంటల్లో అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాదం తర్వాతి దృశ్యాలు మొత్తం మనం చూస్తున్నాం. ఈ షాపింగ్ మాల్కి ముందు ఒక భారీ గుడి సెట్ వేశారు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి ఎక్కువగా ఇక్కడికి బట్టలు కొనుక్కోవడానికి వస్తారు కాబట్టి ఆ గుడి సెట్ వేశారు. అదే థీమ్ తోటి షాపింగ్ మాల్ పేరు కూడా పెట్టుకున్నారు. సో ఈ సెట్ మొత్తం కూడా కాలిబూడిదైపోయింది. లోపల షాపింగ్ కాంప్లెక్స్ కూడా కాలిపోయినట్టుగా మనకి చాలా క్లియర్గా కనబడుతోంది. అయితే ప్రమాదం దేని కారణంగా జరిగింది, ఎక్కడ నిప్పు అంటుకుంది అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. పూర్తిగా మంటలన్నీ ఆర్పేసిన తర్వాత దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక భారీ సెట్ వేశారు, ఆ సెట్ మొత్తం కూడా కాలిపోయింది. పెద్ద ఎత్తున వెడ్డింగ్ షాపింగ్ మాల్గా దీనికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్గా కనిపిస్తూ ఉంటాయి మనకి రోడ్డు పొడుగునా కూడా. అలాంటి ఒక షాపింగ్ మాల్ మంటలకి పూర్తిగా ఆహుతైపోయిన పరిస్థితి. స్పాట్ దగ్గరికి వెళ్ళారు మా కరెస్పాండెంట్ సుస్మిత. సుస్మిత చెప్పండి, ఏం కనిపిస్తోంది మీకు ప్రస్తుతం? లోపల మొత్తం కూడా మంటలు వ్యాపించాయా? మనం బయటకు చాలా క్లియర్ కట్గా చూస్తున్నాం విజువల్లో పొగ మంట ఆర్పిన దృశ్యాలు. లోపల పరిస్థితి ఏంటి? ఫైర్ సిబ్బంది ఏం చెప్తున్నారు సుస్మిత? ఎస్బిందు, సో ప్రస్తుతం మనమైతే ఏదైతే వస్త్రాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అదే షాప్ వద్ద ఉన్నాము. పూర్తిగా కూడా దహనమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా మనం చూసుకుంటే లోపల వరకు కూడా ఎక్కడ కానీ ఆ మంటల దాటికి పూర్తిగా నల్లగా కమ్ముకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో అందులో ఏదైతే క్లాతింగ్ స్టోర్ కావడంతో ఆ క్లాత్ సంబంధించి శారీస్ కానీ అవన్నీ ఏమున్నాయి పూర్తిగా దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకవైపు ఫర్నిచర్ ఇవన్నీ కూడా పూర్తిగా దహనమైనట్టు కూడా తెలుస్తుంది. భారీ ఆస్తి నష్టం అయితే ఈ అగ్ని ప్రమాదం వల్ల
చోటు చేసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే దాదాపు అర్ధగంట 45 నిమిషాల క్రితం ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకుంది. 3 ఫైర్ ఇంజిన్స్ తో పూర్తిగా మంటలను అయితే ఆర్పివేశారు. అంతేకాకుండా పూర్తిగా పొగ మాత్రమే ప్రస్తుతానికి మిగిలినట్టు కూడా తెలుస్తుంది. లోపల ఎక్కడే కానీ ఎటువంటి వస్తువులు కనిపించిన పరిస్థితి, పూర్తిగా నల్లగా కమ్ముకొని పోయి ఆ వస్తువులతో పాటు క్లాత్స్ అన్ని కూడా దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఆలయంలోకి వెళ్లేలాగా ఏదైతే సెట్టింగ్ ఏర్పాటు చేశారో ఆ సెట్టింగ్ కూడా పూర్తిగా మంటల దాటికి దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా టోటల్ గా బిల్డింగ్ చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ నుంచి లోపల వరకు బయట ఎటువంటి లేకపోయినప్పటికీ కూడా బయట నుంచి లోపల వరకు అంతా కూడా ఈ భారీ అగ్ని ప్రమాదానికి అంతా కూడా పూర్తిగా దహనమైనట్టు కూడా సమాచారం. అయితే లోపల ఎవరు లేరనే ఇప్పుడైతే అధికారులు అయితే చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళంతా కూడా అగ్ని ప్రమాదం కారణంగా అందరూ కూడా బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అప్పుడే షాప్ ఓపెన్ చేయడం, లోపల కొద్ది మేరకే జనాలు ఉండడంతో కూడా పూర్తిగా భారీగా ప్రాణ నష్టం తప్పిందని కూడా ఇక్కడైతే అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఎటువంటి ఇన్ కేసు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి కూడా పూర్తిగా అంబులెన్స్లు కూడా ఇక్కడ దగ్గరే పెట్టారు. అంతేకాకుండా చూసుకుంటే పూర్తిగా ఇప్పటికి కూడా ఎక్కడైతే పొగలు వస్తున్నాయో 4th ఫ్లోర్ లో అక్కడ కూడా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. 3 ఫైర్ ఇంజిన్స్ ఇక్కడికి చేరుకున్నాయి. పలు బృందాలకు కూడా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి చేరుకుని దానికి సంబంధించి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పక్కన షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకు కూడా మంటలు స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పక్కన బ్యాంక్స్ కి సంబంధించి జ్యువెలరీ షాప్స్ ఉండడంతో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి వేశారు. సో 10 గంటల సమయంలో కూడా కొద్ది మంది మాత్రమే ఉండడం కారణంగా వారందరూ కూడా బయటికి వచ్చినట్టు కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి కాస్ ఆఫ్ ఫైర్ ఏంటి అంటే పూర్తిగా షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయని కూడా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా వీరంతా పూర్తిగా నామ్స్ పాటించారా లేదని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా చాలా వరకు షాప్స్ లో ఎటువంటి అవేర్నెస్ లేకపోవడం, అందరూ కూడా అవగాహన లేకుండా ఈ విధంగా ఫైర్ నామ్స్ పాటించకపోవడం కానీ ఇటువంటి భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా ఒకవైపు సుస్మిత విజువల్లో కనబడుతోంది ఆ సెట్ అనేది ఏకంగా ఒక 5-6 ఫ్లోర్లు ఉంటే కంప్లీట్గా పై వరకు కూడా ఆ సెట్ వేయడం కనబడుతోంది. దాంతోపాటు అందులో వేసే థర్మోకాల్ కానీ సెట్ వేసారంటే 100% థర్మోకాల్ యూజ్ చేస్తారు. పిఓపి కానీ ఐరన్ కానీ అన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్. దాంతోపాటు ఆ షాప్లో ఉండే మెటీరియల్ అంతా కూడా పట్టు చీరలు లేకపోతే ఇవన్నీ కూడా మంటలు అంటుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం. ఒక్కసారి చిన్న ఫైర్ కనుక క్యాచ్ అయితే ఎవరు దాన్ని ఆపే పరిస్థితి ఉండదు. ఆ స్థాయి ఇది ఉన్నప్పుడు ఎలాంటి నామ్స్ పాటించాలి అని ఒక ప్రశ్న వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఒక ఫైర్ యాక్సిడెంట్ ఒక చిన్నది మొదలైనప్పటికీ కూడా ఇందులో ఉన్న క్లాత్స్ కానీ పట్టు చీరలు ఇటువంటి రకరకాల క్లాత్స్ కి సంబంధించిన శారీస్ ఇక్కడ లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఏదైతే సెట్టింగ్ ఏర్పాటు చేశారో పిఓపికి సంబంధించింది కానీ ఇక్కడ వంటి ఏదైతే విగ్రహాలు ఉపయోగించారో వాటన్నిటికి సంబంధించి థర్మాకోల్ పిఓపి విగ్రహాలను వాడుతూ ఉంటారు. ఇటువంటివి ఫైర్ బ్రోక్ అయినప్పుడు చాలా వరకు ఫ్లేమబుల్ అవ్వడానికి చాలా వరకు ఎక్కువగా అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటువంటి భారీ స్థాయిలో అగ్ని మంటలు ఎక్కువగా చెలరేయడానికి గల కారణమైనట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా దీనికి సంబంధించి ఏవైతే ఐరన్ రాడ్స్ వాడారో అవన్నీ కూడా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించి కూడా ఏదైతే ఉన్నారో వారు దానికి సంబంధించి అన్ని కూడా ఫైర్ బ్రోక్ ఇవ్వడం కారణంగా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దాదాపు 45 నిమిషాల క్రితం ఇది అవ్వడం వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి రావడం వెంటనే మంటలు ఆర్పడం జరిగింది. అయితే ప్రస్తుతం లోపల ఎటువంటి దానికి సంబంధించి క్లాతింగ్స్ కానీ అలాగే ఫర్నిచర్ కానీ పూర్తిగా దహనమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది నర్సులు మాట్లాడించే సో పూర్తిగా కూడా అందరు లోపల ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి సో ఇప్పటి వరకు కూడా ఎవరెవరైతే ఉన్నారో లోపల కొంతమంది సేల్స్ మెన్స్ కూడా 10 గంటల ప్రాంతంలో కూడా వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే వాళ్ళు ఉండడం వెంటనే అక్కడ సమాచారం ఇవ్వడం కారణంగా వారు తొందరగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. తొందరగా రావడంతో అసలు బయటకు రానని కూడా అవ్వట్లేదు. అసలు ఎంత ప్రమాదంలో బయట పడ్డామో తెలియదు. ఇంత మాకు భయమే వస్తుంది సార్. మాకు లోపల మేము పని చేస్తున్నాం, చిమిటి పని చేస్తుంటే వాళ్ళకి మా వాచ్మెన్ మాకు చెప్పాలి కదా బయటకు వెళ్ళిపోండమని చెప్పాలి కదా, బయటకు కూడా వెళ్ళిపోమని చెప్పలేదు. మేము నావలే ఉన్నాం. ఇంకా బయటకి కరెంట్ ఎట్ అయిపోయిందని చెప్పట్లేదు. అమ్మ మీరు ప్రమాదంలో ఉన్నారు బయటకు రాండి కూడా అనట్లేదు. మేము నలుగురు ఉన్నాం సార్. వాచ్మెన్ కూడా ఉన్నాడు. పని వరకు సిమెంట్ వరకు నడుస్తుంది. సామాన్లు ఉన్నాయి, మా సామాన్లు ఉన్నాయి సార్. ఆయన
పేస్టింగ్లు ఉన్నాయి, పేస్టింగ్ సామాన్లు ఉన్నాయి, గంపలు ఉన్నాయి, పార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నలుగురు మొన్నాం. బట్టలు ఉన్నాయి, బట్టలు బళ్ళు ఎవరు లేరు. మా వాళ్ళు అందరూ బయటకు పోయారు. మేమే ఉండిపోయి మాకు తెలియక ఉండిపోయి ఉన్నాం. మా బండి కూడా కాలిపోయింది. అదిగో నాపలు ఉంది. బయట నుంచి తెచ్చారు 10:30కి. అప్పుడు నాపలో ఉన్నాం మేము. మాకు తెలియదు. మేము నలుగురు చచ్చిపోవచ్చింది. మాకు కరెంట్ ఎట్ అయిందని తెలియదు, మంటలు పెడతాను కూడా తెలియదు మాకు. ఏంది ఎట్లా అయిందో తెలీదు. వాళ్ళ పై నుంచి మంటలు పెట్టడం తెలుస్తుంది. వైర్గా తీస్తున్నారు. పైపులు, కరెంట్ వైర్లు అన్ని కట్ చేస్తున్నారు. మాకు చెప్పాలి కదండి. చూస్తున్నాం కదా, దాదాపు 10:30 ప్రాంతంలో కూడా ఫైర్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో పూర్తిగా కూడా సేల్స్ మెన్ గానీ కొంతమంది ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఫైర్ అవడంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. అయితే కొంతమంది ఎవరైతే పనులు క్లీన్ చేస్తారో వాళ్ళంతా కూడా లోపలే ఉండిపోయారు. దాదాపు 4 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు దాదాపు వరకు లోపలే ఉండడం కారణంగా కరెంటు వైర్స్ అన్ని కట్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి సమాచారం లేకపోవడంతో వాళ్ళు లోపలే ఉండిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే చాలాసేపటి తర్వాత కిందకు వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే మనం చూస్తున్నామో ఆ పై ఫ్లోర్ లోనే ఫైర్ వచ్చినట్టుగా కూడా అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా పూర్తిగా అంతా ఈ 4 ఫ్లోర్స్ కూడా స్ప్రెడ్ అవ్వడం, లోపల ఎటువంటి క్లాత్స్ ఉన్నాయో చాలా వరకు క్లాత్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ క్లాత్స్ అన్ని కూడా పూర్తిగా దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఫైర్ బ్రోకిన వెంటనే వాళ్ళు కరెంట్ కూడా అన్ని ఆఫ్ చేశారు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే ఎక్విప్మెంట్ మనకు కనిపిస్తుందో విగ్రహాలు కానీ అవన్నీ కూడా కాలిపోయాయి. లోపల ఫర్నిచర్ కానీ ఆ చీరలు అన్ని కూడా లోపల వరకు చాలా వరకు స్టాక్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ స్టాక్ ఎక్కువ ఉండడం, అలాగే చాలా వరకు ఫ్లేమబుల్ వస్తువులు ఎక్కువగా ఉండడం కారణంగానే ఈ ఫైర్ చాలా వరకు భారీ స్థాయిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బిందు.